నిన్న జరిగిన శ్లోకాలు ఒకసారి చదువుదాం. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి భగవానుడి సమాధానం 3వ అధ్యాయం 37వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్ఫూరేణానలేన చ ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న గుర్తుంటుంది అందరికీ. అన్నీ తెలిసి కూడా ఎందుకు తప్పులు చేస్తాడు మానవుడు? తప్పులు కూడా కాదు, పెట్టినటువంటి పేరేంటి అక్కడ? పాపం చరతి. పాపాలు ఎందుకు చేస్తాడు? పాపం చేసే ప్రతివాడికి ఇది పాపం అని తెలియదా? తెలిసి కూడా ఎందుకు చేస్తాడు అనేటువంటిది ప్రశ్న. దానికి సమాధానం నిన్న చెప్పింది ఏంటి? దీనికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే రజోగుణ సముద్భవ కామయేష క్రోధయేష. రజోగుణంలోంచి పుట్టినటువంటి కామక్రోధాలు ఏవైతే ఉన్నాయో అవే మనిషియత పాపాన్ని చేయిస్తాయి అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? దానికి ఉండేటటువంటి స్థాయి, తీవ్రత, ఈ కామక్రోధాల యొక్క తీవ్రత ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తిత్వంలో ఒక్కొక్క రకంగా ఎలా వ్యక్తీకరింపబడుతుందో చెప్పారు.
సో సాత్వికమైనటువంటి వాళ్ళల్లో ఎలా ఉంటుంది, రజసికమైనటువంటి వాళ్ళల్లో ఎలా ఉంటుంది, తమసికమైనటువంటి వాళ్ళల్లో ఎలా ఉంటుంది. ధూమే నావ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భ తథా తేనేదమావృతం. అంటే సత్వగుణంలో ఉండేటటువంటి వాటిలో కూడా కోరికలు ఉంటాయి. సత్వగుణంలో ఉండేవాడి కోరికలు ఏముంటాయండి? మహా అయితే తీర్థయాత్రలు చేసుకోవాలను, లేకపోతే ఏదైనా యజ్ఞయాగాదులు చేయాలనో, పుణ్యం సంపాదించాలనో అటువంటి కోరికలే ఉంటాయి తప్ప అవతల వాడిని నాశనం చెయ్యాలి, దేశాన్ని నాశనం చెయ్యాలి, పాడు చెయ్యాలి, అవతల వాడిని చెడుని కోరుకోవాలి, ఇలాంటి కోరికలు ఉండవు సత్వగుణంలో ఉండేటటువంటి వాడికి. కాకపోతే ఆ కోరికలు ఏంటి? అవి కూడా పోతాయి, కోరికలే, కానీ వాటంతట అవే ఏదో ఒక రోజున తొలగిపోతాయి. అట్లాంటి కోరికలన్నీ అనుభవించేస్తే పోతాయి అవన్నీ కూడా. కానీ రజోగుణంలో ఉన్నటువంటి వాడి కోరికలు కొంత ప్రయత్నం చేస్తే తప్ప అవన్నీ పోవు. యథాదర్శో మలేనచ, అద్దం మీద ఉన్నటువంటి దుమ్ములాగా ప్రయత్నం చేసి తీసేయాలి అని చెప్పారు. తమో గుణంలో ఉండేటటువంటి వాడి కోరికలు గర్భస్థ శిశువు మావి గురించి చెప్పారు. కాబట్టి ఆ టైం రావాల్సిందే. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తిన తర్వాత మొత్తానికి వాళ్ళలో ఉండేటటువంటి రజోగుణం తమో గుణం అంతా కూడా క్షయమైపోతే వాడు కూడా ఏదో ఒక రోజున బాగుపడతాడు అని చెప్పిన తర్వాత, మామూలుగా మనం చేసేటటువంటి ఒక తప్పిదం ఏంటంటే, ఏదైనా మనకి ఒక లోపల నుంచి ఒక కోరిక కలిగిందనుకోండి, ఏదైనా ఒక డిజైర్ లోపల నుంచి వచ్చింది బయటికి, వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటామంటే ఈ కోరిక తీర్చేసుకుంటే ఇది పోతుంది అని అనుకుంటాం. మనం అయిపోతుంది, తీర్చేసుకుంటే అయిపోతుంది, పలానా చేస్తే నాకు చెయ్యాలని ఉందండి, చేస్తే పోతుంది అని అనుకుంటాం, చేసేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఇంకో కొత్త కోరికకి అది కారణమవుతుంది. అందుకని ఏం చెప్పారు? ఎలాంటిదని చెప్పారు? మహా అశనః, దీనికి చాలా ఆకలి ఎక్కువ, దుష్పూరేణ అనలేన, ఆర్పడానికి వీలు కానటువంటి కార్చిచ్చు లాంటిది. ఒక్కసారి కోరిక అనేటువంటిది లోపల బయలుదేరితే అది నిన్ను కాల్చి దహనం చేసేసేటటువంటిది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అందుకని ఏం చెప్పారంటే ఒక సీక్రెట్ చెప్పారు మనకి. ఎలా ఉండాలట అంటే, అసలు అస్య అధిష్టానం ఉచ్యతే ఇంద్రియాణి మనః బుద్ధి. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, మూడు స్థాయిల్లో కూడా ఈ కోరికలు అనేటువంటివి ఉంటాయి. ఇంద్రియాలకి కోరికలు ఉంటాయి, మనసుకి కోరికలు ఉంటాయి, బుద్ధికి కోరికలు ఉంటాయి. కాబట్టి ఏం చేయమన్నారు? తస్మాన్ ఇంద్రియాణి ఆదౌ నియమ్య, మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అలవాటు చేసుకో. ఇంద్రియాలు కనుక నిగ్రహింపబడితే మనస్సు నిగ్రహింపబడుతుంది, మనస్సు నిగ్రహింపబడితే బుద్ధి నిగ్రహింపబడుతుంది. కాబట్టి మొట్టమొదటి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి సాధన అనేటువంటిది? ఇంద్రియ నిగ్రహంతో మొదలు పెట్టాలి. అందుకనే శంకరాచార్యుల వారు కూడా ఏం చేస్తారంటే, ఆయన ఏ ప్రకరణ గ్రంథం రాసినా కానీ దాంట్లో మనకి శమాది షట్క సంపత్తి అనేటువంటిది ఒకటి లక్షణం అన్నమాట. 4 లక్షణాల్లో ఒకటి అది లక్షణం. ఏంటి? మొట్టమొదటి చెప్పినటువంటిది ఏంటంటే వివేకము అన్నారు, నిత్యానిత్య వస్తువు వివేకము. రెండవది వైరాగ్యము, ఇహాముత్ర బలభోగ విరాగము. మూడవది చెప్పేసరికి శమాది షట్క సంపత్తి, శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, సమాధాన, తితీక్ష, ఇవన్నీ 6 లక్షణాలు చెప్తారు. చివరికి వచ్చేసరికి అప్పుడు ముముక్షుత్వం చెప్తారు. కాబట్టి ఈ 4 లక్షణాలు లేనటువంటి వాడికి అసలు సాధన చేసేటటువంటి అర్హత లేదన్నారు ఆయన. కాబట్టి మూడోది ఏంటి దాంట్లో? శమ, దమ. శమము అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. దమం అంటే మనోనిగ్రహం కలిగి ఉండాలి. ఈ 2 నిగ్రహాలు లేనటువంటి వాడు నేను ముందుకెళ్తానంటే ఆయన చెప్తాడనమాట, ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము లేకుండా సాధన చేసి మోక్షం పొందాలి అని అనుకున్నటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆయన ఒక ఉదాహరణలో చెప్తారు శంకరాచార్యుల వారు. గ్రాహం దారు ధియా ధృత్వా నదీం తర్తుం సగచ్చతి అంటాడు ఆయన. గ్రాహం అంటే ఏంటంటే మొసలి. ఇప్పుడు ఒక పడవలో ఎవడో నది దాటుతున్నాడు, దాటుతూ ఉంటే ఉన్నట్టుండి ఏదో పెద్ద ఇదిలాగా వచ్చేసింది, దాన్ని ఏమంటారు, వరదలాగా వచ్చేసింది. ఒక్కసారి సడన్ ఫ్లో వచ్చేసింది. వచ్చేసి ఆ పడవ ఏమైపోయిందంటే ముక్కలు అయిపోయింది. ఇక రాయికి కొట్టుకునో బండకు కొట్టుకునో మొత్తానికి ముక్కలు అయిపోయింది. ఆ పడవలో ఉన్నటువంటి వాడు నీళ్ళల్లో పడిపోయాడు. పడిపోయినటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఏదో ఒక సహాయం కోసం వెతుకుతున్నాడు, ఏదన్నా దొరుకుతుందా కాస్త పట్టుకుని ఓ చెక్కో కొమ్మో ఏదో దొరికితే ఈద్దామని చెప్పి చూస్తున్నాడు. మొత్తానికి ఏదో ఒకటి తేలుతోంది అక్కడ. తేలుతుంటే అదేంటో తెలియదు, మొత్తానికి తేలుతోంది కదా అని దాన్ని పట్టుకున్నాడు.
పట్టుకున్న తర్వాత కళ్ళు తెరిచి చూస్తే సరిగ్గా ఏంటంటే మొసలి తోక పట్టుకున్నాడు వాడు. అది ఈదుతోంది, వీడేం చేశాడు, దాని తోక పట్టుకున్నాడు. మొసలి తోక పట్టుకుని ఈదినట్టు ఉంటుందయ్యా అంటాడు ఆయన. అది కూడా ఎట్లాగా, మొసలి తోకను చూసి దారుధియా, అది చెక్కనుకుని దాని తోక పట్టుకున్నట్టుంది అంటాడు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము, శరీర వ్యామోహం అనేటువంటిది తొలగిపోకుండా నేను మోక్షాన్ని పొందుతాను, నేను సాధన చేస్తాను, నేనేదో అంత ఎత్తికెళ్ళిపోతాను, యోగం ఆచరిస్తాను అంటే కుదరదు. శరీర వ్యామోహం పోవాలి మొట్టమొదట. అందుకోసమని తస్మాత్ ఆదౌ ఇంద్రియాణి నియమ్య, మొట్టమొదట ఇంద్రియాలని నిగ్రహించడం అలవాటు చేసుకో. అందుకని ఏం చేయాలి, అన్ని బోర్డులు పెట్టుకుని కూర్చోవాలన్నమాట. ప్రతి ఇంద్రియం దగ్గర ఓ బోర్డు పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ఆఫీసుల్లో అక్కడికి వెళ్తే ఉంటాయి, బోర్డులు ఉంటాయి. హోటల్స్లో అక్కడ ఉన్నాయి, వితౌట్ పర్మిషన్ నో అడ్మిషన్. పర్మిషన్ ఉంటేనే లోపలికి అనమాట. కాబట్టి మన కళ్ళ దగ్గర బోర్డు, చెవుల దగ్గర బోర్డు పెట్టు కూర్చోవాలి. ఏదైనా సరే లోపలికి రావాలంటే ముందు నా పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలి. నేను ఏదన్నా చూడాలి అంటే నా పర్మిషన్ ఉంటేనే చూడాలి, ఏదన్నా వినాలి అంటే నా పర్మిషన్ ఉంటేనే వినాలి, ఏదైనా తినాలి అంటే ముందు పర్మిషన్ తీసుకుని అప్పుడు తినాలన్నమాట. అది నియమ్య. నియమ్య అంటే నిన్న కూడా చూసాం, కంట్రోల్ అంటే ఆపేయటం కాదండి. చాలామంది ఏమనుకుంటారంటే అంత బిగదీసేసి ఆపేసి కంట్రోల్ చేసేద్దాం అనుకుంటారు. కాదు, మనకి ఏం కావాలంటే అది ఇంటేక్ తీసుకునేటట్టు ఉండాలి. ఏది వినమంటే దాన్ని వినగలగాలి, ఏది చూడమంటే దాన్ని చూడగలగాలి, ఏది తినమంటే దాన్ని తినగలగాలి. అది నియమ్య అని చెప్పి ఈ విధంగా నిన్ను నువ్వు పూర్తిగా నీ కంట్రోల్లోకి నిన్ను నువ్వు తెచ్చుకుని సంస్థభ్యాత్మానమాత్మన, నీ ఆత్మస్వరూపంలో నువ్వు నిలబడు అనేటువంటి చెప్పారు. కాబట్టి నిన్నటితోటి కర్మయోగం అనేటువంటి చాప్టర్ని మనం పూర్తి చేసాం. వాస్తవంగా ఏంటంటే కర్మయోగం మొత్తం మీద ఒకటే ఒక ఇది తీసుకుంటే ఏంటంటే, కర్మ చెయ్యి ఫలితాన్ని ఆశించు. సింపుల్ ఇంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. కర్మ చెయ్యి, చేయకుండా పారిపోవద్దు. ఎప్పుడు కూడా కర్మరంగంలోంచి పారిపోవాలనే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఎందుకని, ఈ జీవితం అనేటువంటిది, ఈ జీవితంలో నీకు కర్మరంగం అనేటువంటిది నీకు భగవంతుడు ఇచ్చినటువంటిది. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి కర్మరంగంలోంచి నేను ఏ కర్మ చేయకుండా కూర్చుంటాను, అన్నీ విడిచిపెట్టేసి కూర్చుంటాను, నేను పారిపోతాను ఈ ప్రపంచంలో అంటే కుదరదు. చెయ్యాల్సిందే ఖచ్చితంగా. అలా అందరూ ఎవరికి వాడు ఏ కర్మ చేయకుండా కూర్చున్నారనుకోండి, సమాజం, ప్రపంచము, దేశం అన్నీ నాశనం అయిపోతాయి. అందరూ కర్మలు చేయాలి. కాబట్టి చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఫలాసక్తి రహితంగా చేయాలి. కర్మ వల్ల వచ్చేటటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ ఫలం మీద ఆసక్తి లేకుండా చేయగలిగితే అది కర్మయోగం కింద మారుతుంది అని చెప్తారు. అందుకని ఏం చెప్పారు, కర్మ చేసి ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయడం అంటే అసాధ్యం. అది ఎంత గొప్ప కర్మలు చేసి నేను అంత చేశానండి, ఎంత చేశానండి అని చెప్పిన తర్వాత కూడా ఆ కర్మఫలం నీది కాదు అంటే మన మనస్సు అంగీకరించదు. ఇదేంటండి, ఎంత పెద్ద పని చేసిన తర్వాత కూడా కర్మఫలం నాది కాదంటే ఎట్లా అండి అని అనిపిస్తుంది. అందుకని ఏం చెప్పారు, ఒక చక్కటి రహస్యాన్ని చెప్పారు. కర్మఫలాన్ని నువ్వు వస్తుంది కదా, ఆ కర్మఫలం తీసుకొని ఎవరికి ఇమ్మన్నారు, భగవంతుడికి ఇచ్చే. పరమాత్మ ఏం చెప్పాడు అక్కడ, మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస, అన్ని కర్మల్ని వాటి ఫలితాల్ని నాకు సమర్పించి చేసేసేయి, అయిపోయింది, అదే కర్మయోగం అన్నారు. మనకి రామాయణం కథ తెలుసు. సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోయాడు ఆయన రావణాసురుడు. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత మరి వీళ్ళు వెతుకుతున్నారు, రాముడు లక్ష్మణుడు వీళ్ళు వెతుకుతున్నారు అమ్మవారి కోసం. ఆ జటాయువు ఇచ్చినటువంటి ఇవేవో పట్టుకుని ఆనవాళ్ళు పట్టుకుని మొత్తానికి వెళ్తున్నారు. ఇంతలో ఆంజనేయ స్వామి పరిచయం అయింది. ఆంజనేయ స్వామి పరిచయం అయిన తర్వాత మొత్తానికి వాళ్ళందరూ కూడా మేము కూడా సాయం చేస్తామని ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిన తర్వాత ఇక వెతకడం మొదలుపెట్టారు. అందరూ కలిసి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క దిక్కు వైపు పంపిస్తున్నాడు ఆయన. పంపించిన తర్వాత ఇక దక్షిణ దిక్కు వైపు ఆంజనేయ స్వామి వెళ్ళాలి. వెళ్ళేసరికి అక్కడ సముద్రం ఉంది. ఇప్పుడేంటి, పక్కా ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది మనకి. గూఢచారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సీతమ్మ వారు లంకలో ఉంది, ఖచ్చితంగా ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడేంటి, వెళ్ళి అసలు ఉందా లేదా చూసి రావాలి. రాముడు కావాల్సిందంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఒకవేళ ఉంది అని కన్ఫర్మేషన్ ఇస్తే
నేను చూసుకుంటా మిగతాది అన్నది రాముడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ వైపు వెతకడానికి ఆంజనేయ స్వామి వాళ్ళ టీం అంతా బయలుదేరారు. ఆ సముద్రం ఒడ్డున కూర్చున్నారు. ఇప్పుడు సముద్రం దాటాలి. రామేశ్వరం దగ్గర నుంచో ఎక్కడి నుంచో మొత్తానికి శ్రీలంక వెళ్ళారా. ఇక్కడ ధనుష్కోటి అని ఉంటుంది. ఆ ధనుష్కోటి నుంచి టెలిస్కోప్లో చూపిస్తుంటాడు, అదిగో అదే శ్రీలంక అంటూ ఉంటాడు వాడు. అదేదో జెండా ఉంటుంది, ఆ జెండా చూపించి అది శ్రీలంక వాటర్స్ అంటుంటారు అనమాట. అంత దగ్గర అక్కడి నుంచి ఓ 30 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఈయన ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలన్నమాట. ఇప్పుడు మామూలుగా ఎంత జంప్ చేసినా కానీ ఇక్కడి నుంచి ఎంత లాంగ్ జంపులో గోల్డ్ మెడలిస్ట్ అయినా ఇక్కడి నుంచి అంత దూరం దూకగలుగుతాడు. కానీ 30 కిలోమీటర్లు సముద్ర లంఘనం చేయాలంటే అది ఎవడి వల్ల అవుతుంది? ఒక ఆంజనేయ స్వామి ఒక్కడే దానికి అర్హుడు. కాబట్టి ఆయన చేయగలడు. కానీ ఆయనకి ఏంటంటే ఆయన శక్తి మీద ఆయనకే కొంచెం నమ్మకం తక్కువ. అందరూ కలిసి ఆయనకు చెప్పారు, నువ్వు శక్తివంతుడివి, నువ్వు చేయగలవు, వెళ్ళు, నువ్వు కార్యం సాధించగలవు అని చెప్పి అతన్ని బాగా ఉత్సాహపరిచారు. ఉత్సాహపరిస్తే ఇతను రెడీ అయ్యాడు, వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అయితే నేను వెళ్తున్నాను, జాంబవంతుడు మిగతా వాళ్ళందరూ ఉంటారు అక్కడ, వాళ్ళతో ఒక మాట చెప్తాడనమాట. మాట చెప్పడం కాదండి, ప్రమాణం చేసి వెళ్తాడు, ప్రామిస్ చేసి వెళ్తాడు. ఏం చెప్తాడంటే, నేను లంకకి వెళ్ళి తీరటం గ్యారంటీ, మొదటి ప్రమాణం. రెండోది ఏంటంటే, అక్కడ కనుక నాకు సీతమ్మ వారు కనుక కనిపిస్తే ఆవిడ్ని నా భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వచ్చేస్తా, ఇక్కడికి తీసుకొచ్చేస్తా. రెండోది, ఒకవేళ సీతమ్మ కానీ నాకు కనిపించలేదనుకోండి, రావణాసురుని పట్టుకొచ్చేస్తా ఇక్కడికి. ప్రమాణం చేస్తాడు ఆయన, రావణాసురుని ఎత్తుకొచ్చేస్తా ఇక్కడికి అన్నాడు. ఒకవేళ నాకు రావణాసురుడు కూడా కనిపించకపోతే లంక ఎత్తుకొని వచ్చేస్తాను ఇక్కడికి అన్నాడు. మోసుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తా రాముడు ముందు అన్నాడు. ప్రమాణం చేసి బయలుదేరతాడు ఆయన. వెళ్ళి బయలుదేరేటప్పుడు మామూలుగా ఏంటంటేనండి, మనం చూస్తుంటాం శ్రీహరికోటలో అక్కడ ఈ పిఎస్ఎల్వీలు, ఈ రాకెట్లు పైకి లేస్తుంటాయి, అని ఇట్లా లేస్తుంటాయి అన్నమాట. అంత కింద అగ్ని, అదంతా అంత పెద్ద భారీ రాకెట్, 3 టన్నులు 4 టన్నులు బరువు ఉంటుంది. అది ఇలా పైకి అట్లా పైకి లేస్తున్నాడట ఆయన. ఆ లేచే ముందు ఆ కుడి కాలు అక్కడ ఉండేటటువంటి ఆ బండరాళ్ళ మీద ఒక్కసారి పదగట్టనం చేసి ఆ ఫోర్స్ తోటి పైకి లేచాట ఆయన. ఆయన పైకి లేస్తూ ఉంటే విచిత్రం ఏంటంటే, ఆ ఫ్యూజన్ అన్నమాట. ఆయనతో పాటు ఆ సముద్రం ఒడ్డున ఉన్నటువంటి రాళ్ళు, ఇసుక, అక్కడ ఉండేటటువంటి చెట్లు, ఇంకా ఏంటి, ఆయన వాల్మీకి ఎట్లా రాస్తాడంటే, ఆ అడవుల్లో ఉండేటటువంటి జంతువులు, సర్పాలు, పూలు, లతలు, సముద్రంలో నీళ్లు అన్నీ ఆయనతో పాటు పైకి లేస్తున్నాయట. ఒకసారి ఎలా ఉంటుందో ఊహించుకోండి ఆ సీను. అన్నీ ఆయనతో పాటు పైకి లేచిపోతున్నాయి అట్లాగా. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, వాల్మీకి గారు రాస్తారనమాట ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఎలా ఉందంటే, ఆంజనేయ స్వామి ఏమో సముద్రం మీదకి లేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతున్నాయట. వీటికి అంత శక్తి లేదు కదా, ఆంజనేయ స్వామి అంత శక్తి వీటన్నిటికీ లేవు. ఈ రాళ్ళకి రప్పలకి అంత శక్తి ఎక్కడ ఉంటుంది? ఇవి కూడా కొంత దూరం వెళుతున్నాయట. వెళ్ళి వాటి శక్తి చాలక అవన్నీ సముద్రంలో పడిపోతున్నాయట. అవన్నీ ఆ చెట్లు, రాళ్ళు అన్నీ అక్కడ పడిపోతున్నాయట. పడిపోతుంటే అది ఎట్లా ఉందంట, ఆయన చెప్తాడు వాల్మీకి, మన ఇంటికి ఎవరన్నా ఒక గెస్ట్ వచ్చారనుకోండి, ఆ గెస్ట్ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వెళ్ళిపోయేటప్పుడు మనం కూడా ఏం చేస్తాం, గేటు దాకా వెళ్తాం, వీలైతే సందు చివరి దాకా వెళ్తాం. వెళ్ళి ఉంటానండి, వాళ్ళు కూడా ఏమంటారా, ఉండండి సార్ మీరు ఉండండి నేను వెళ్తాను అంటారు కదా. సరే మనం కూడా ఏమంటాం, ఉంటాం సార్ అని చెప్పి మనం కూడా మొహమాటానికి ఉంటామని చెప్పి ఉండిపోతాం. వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అంటే సెండ్ ఆఫ్ చెప్పినట్టు అనమాట, బాయ్ చెప్పినట్టు అనమాట. అలాగా ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామికి సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టుందట. వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళు, ఆ సీతమ్మ వారిని వెతికి చూసిరా అని చెప్పి ఆశీర్వదించి పంపిస్తున్నట్టుందట. అవన్నీ అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయన లేవటమే కాదు, అంత పెద్ద భారీ కాయాన్ని పెంచి ఆయన పైకి వెళ్తుంటే ఆయన వెళ్ళటమే కాదు, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ రాళ్ళు, చెట్లు, అన్ని నీళ్లు అన్నిటినీ తీసుకుని వెళ్ళిపోయే అంత శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? వెళ్లే ముందు ఒక మాట చెప్తాడు ఆయన. ఏమంటాడంటే, నేను వెళ్తున్నాను, కాకపోతే ఎలా వెళ్తున్నానంటే, యథా రాఘవ వినిర్ముక్త శరవత్ శ్వశన విక్రమ.
గచ్చేతద్ గమిష్యామి రామ కార్యార్థ దర్శనం అంటాడు. వెళ్తున్నా నేను, ఎలా వెళ్తున్నానో తెలుసా? రాముడు యొక్క ధనుస్సులోంచి విడిచిపెట్టబడినటువంటి బాణంలాగా వెళ్తున్నానంటాడు. వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో బాణం కాదు, రాముడి యొక్క ధనుస్సులోంచి విడిచిపెట్టబడినటువంటి బాణంలాగా వెళ్తున్నానంటాడు. ఆ కంపారిజన్ ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఒక ధనుస్సు ఉందనుకోండి, ఆ ధనుస్సులో మామూలుగా మనం ఈ గేమ్స్ అవి ఏషియన్ గేమ్స్ ఇవి జరిగినప్పుడు చూస్తుంటాం, ఆర్చరీ అంటారు కదా, ఇట్లా పుష్కను వదులుతుంటారు. అదేంటి, ధనుస్సు దాంట్లో పెట్టాలి, ఆ ధనుస్సులో బాణం పెట్టాలి, బాణం పెట్టి ఇక్కడ చెవి దాకా లాగుతారు, ఎంత వీలైతే అంత లాగుతారు, దాన్ని లాగి వదులుతారు. అక్కడ ఒక టార్గెట్ ఉంటుంది, ఆ బాణం వెళ్ళి ఏం చేస్తుంది, టార్గెట్ని హిట్ చేస్తుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఆ బాణము ఏదైతే మధ్యలో పెట్టారో దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ధనుస్సులోంచి వచ్చింది కదా. ధనుస్సుకు ఆ శక్తిని ఎవరిచ్చారు? ధనుస్సును ప్రయోగించేటటువంటి వాడు ఇస్తాడు కదా. ధనుస్సు దాని అంతటా ఏమన్నా ఇట్లా అవ్వగలదా, బెండ్ అవ్వగలదా? అది బాణం పోని దాని అంతటా ఏమన్నా వెళ్ళగలదా? ఎక్కడికన్నా ఎక్కడికి వెళ్ళలేదు. అది ఏ వైపు వెళ్ళాలి అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? వేసేటటువంటి వాడు నిర్ణయిస్తాడు. ఎంత ఫోర్స్తో వెళ్ళాలనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? వేసేటటువంటి వాడు నిర్ణయిస్తాడు. ఏ లక్ష్యాన్ని ఛేదించాలి అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? వేసేటటువంటి వాడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి తనకి తాను ఏ విధంగా పోల్చుకున్నాడు? నేనొక ధనుస్సులోంచి విడిచిపెట్టబడినటువంటి బాణాన్ని, కాబట్టి ఈ శక్తి నాకు ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి శక్తి, ఇది నాది కాదు. ఏ పని మీద వెళ్తున్నా నేను? రామకార్యార్థ దర్శనం, రాముడి యొక్క కార్యం చేయడానికి వెళ్తున్నా. రాముడి యొక్క కార్యాన్ని చేయడానికి వెళ్తున్నటువంటి వాణ్ణి రాముడి యొక్క శక్తి వల్ల వెళ్తున్నాను. కాబట్టి ఆ ఫలితం ఎవరికి దక్కుతుంది? ఒకవేళ సీతమ్మ వారిని నేను చూశాను అనుకోండి, ఎవరికి దక్కుతుంది ఆ ఫలితం? శ్రీరామచంద్రుడికి దక్కుతుంది. కాబట్టి అతను చేసినటువంటిది మొత్తం ఆ సుందరకాండ అంతా కూడా మీరు ఒకసారి చదివితే తెలుస్తుంది. ఆయన చేసినటువంటిది మామూలు కార్యం కాదు. ఈ రోజుల్లో మనం ఏమంటామంటే, ఈ మిలిటరీ భాషలో చెప్పాలంటే సర్జికల్ ఆపరేషన్ అంటారు. సైలెంట్గా మన ఇండియన్ ఆర్మీ వెళ్ళి ఏం చేస్తుందంటే, అక్కడ ఉండేటటువంటి వాళ్ళని సైలెంట్గా, దానికి పెద్ద యుద్ధాలు ట్యాంకులు ఏం ఉండవండి, సైలెంట్గా అవతల భూభాగంలోకి వెళ్తారు, ఏవో కొన్ని టార్గెట్స్ ఉంటాయి, నాశనం చేసి వచ్చేస్తారు వీళ్ళు. అసలు ఈ సర్జికల్ ఆపరేషన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆంజనేయ స్వామి. సైలెంట్గా వెళ్ళాడు ఆయన. వెళ్ళి నిజం చెప్తున్నానండి, రాముడి యొక్క యుద్ధాన్ని సగానికి తగ్గించేశాడు ఆయన. సగం మందిని చంపేసి వచ్చాడు ఆయన, సగం ఇళ్ళు కాల్చేసి వచ్చాడు, సగం సైన్యాన్ని నాశనం చేసి వచ్చాడు ఆయన. రాముడు వెళ్ళేసరికి పని అంతా ఈజీ అయిపోయింది. అంత ఘనకార్యాన్ని చేసినటువంటి వాడు చివరికి రాముడి యొక్క పాదాల దగ్గరే ఉండిపోయాడు ఆయన. ఎందుకని? మొత్తం తన చేసినటువంటి కార్యం అంతా కూడా దానికి పెట్టినటువంటి పేరేంటంటే వాల్మీకి గారు రామకార్యము అన్నారు. చేసిందేమో ఆంజనేయ స్వామి, చేసింది ఆంజనేయ స్వామి, కానీ ఎవరి కార్యాన్ని చేశాడు? అక్కడైనా రాముడి యొక్క కార్యాన్ని చేశాడు. కాబట్టి రామకార్యార్థ దర్శనం. ఎందుకని? తనని తాను రాముడికి సమర్పించి చేసినటువంటి సముద్ర లంఘనం అదంతా కూడా. కాబట్టి నిజంగా కర్మయోగి అంటే ఎవరన్నా ఉన్నారంటే ఇట్లా ఆంజనేయ స్వామిలాగా ఉండాలండి. చేసేటటువంటి కర్మని, కర్మ ఫలితాన్ని మొత్తాన్ని కూడా భగవదర్పణ భావంతో ఎప్పుడైతే కర్మను ఆచరిస్తాడో ఆ కర్మ దివ్యమైనటువంటి కర్మ అవ్వడమే కాదు, అతను కూడా దివ్యంగా మారతాడు. ఎందుకని? చేసేది నా సొంత కార్యం కాదు, అది భగవంతుడి యొక్క కార్యం. నా ఇంట్లో పని కాదు, సమాజం కోసం చేస్తున్నా, దేవుడి కోసం చేస్తున్నా, దైవ కార్యాన్ని నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, భగవంతుడు ఇంత పెద్ద పెద్ద ఘనకార్యాలన్నీ చేస్తున్నాడే, మన చుట్టూ ఉండి మనకు కావలసినటువంటి గాలి ఇస్తున్నాడు, వర్షాలు ఇస్తున్నాడు, పంటలు పండిస్తున్నాడు, ఇన్ని చేస్తూ ఉంటే మనం చేసిన ఘనకార్యం ఏంటండి? దీన్నంతా చెడగొట్టడం, అంతే కదా. పాపం భగవంతుడు ఇంత కష్టపడి ఇంత చేస్తే దీన్నంతా నాశనం చేయడం మనకి తెలుసు. పాపం ఆయన ఏం చేస్తాడు? పోన్లే, నువ్వు చెడగొడితే చెడగొట్టావు, నేను రీసైకిల్ చేసుకుంటూ ఉంటాడు. ఈయనకి ఇదే పని, రీసైకిల్ చేసుకోవడమే. మనం ఏం చేస్తాం? ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. ఆయన ఏం చేస్తాడు? రీసైకిల్ చేస్తాడు. పక్కనుండే చెట్లు పెట్టాడు, అవి ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి. అది ఆయన కార్యం, ఇది మనం చేసేటటువంటి కార్యం.
దీంట్లో ఏ రోజన్నా పొరపాటునన్నా మనం భగవంతుడిని గుర్తు చేసుకున్నామా? అరే నాకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఎప్పుడన్నా ఆలోచించామా మనం? ఆక్సిజన్ గురించి అందరూ ఆలోచించింది ఎప్పుడురా అంటే కోవిడ్ టైంలో, కరోనా అప్పుడు ఆలోచించారు ఆక్సిజన్ గురించి. అప్పటిదాకా ఎవరికి తెలియదు ఆక్సిజన్ యొక్క విలువేంటో, ఎవరికి తెలియదు. అప్పుడు ఆ కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ 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 అప్పుడు తెలిసి వచ్చింది అందరికీ దేవుడి యొక్క కార్యం ఎంత ఉన్నతమైందో. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, ఈ కర్మయోగం అనేటువంటి దాని ద్వారా ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తాను, లేకపోతే దేశాన్ని బాగు చేస్తాను, ఇదంతా మర్చిపో. నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికే ఈ కర్మయోగము. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కర్మయోగం తప్ప ఏదో సంస్థలు పెట్టేసి నేను బాగు చేసేస్తాను, ప్రపంచాన్ని ఉద్ధరిస్తాను, ఓడబొడుస్తానంటే అది పచ్చి అబద్ధం. అది కర్మయోగం కానే కాదు. మనల్ని మనం బాగు చేసుకోవడానికి, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి, మనల్ని మనం భగవంతుడి వైపు ప్రయాణం చేయడం కోసమని ఈ కర్మయోగం అనేటువంటిది పెట్టారు. సో ఇంత అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చి చివరికి ఏమన్నారు, ఈ విధంగా నిన్ను నువ్వు తెలుసుకొని నీ ఆత్మతత్వంలో నువ్వు నిలబడి అప్పుడు జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం. కాబట్టి శత్రువులైనటువంటి వాళ్ళు బయట ఉన్నటువంటి కౌరవులు కానీ, నీలో ఉన్నటువంటి కామక్రోధాలు కానీ, వీటిని జయించు అనేటువంటి సూచన నిన్న చివరికి చేశారు ఆయన. చేసిన తర్వాత కంక్లూడ్ చేద్దాం దాన్ని. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. మహాయోగమైనటువంటిది కర్మయోగము అనేటువంటి పేరు కలిగినటువంటి తృతీయోధ్యాయం, 3వ అధ్యాయం పూర్తయిపోయింది. ఇవాళ 4వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అధ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవాను వాచ. కాబట్టి ఈ అధ్యాయము డైరెక్ట్గా భగవానుడి యొక్క సందేశంతో ప్రారంభమైంది. భగవాను వాచ ఏమన్నాడట ఆయన, అవ్యయం ఇమం యోగం. అవ్యయమైనటువంటిది అంటే వ్యయము కానటువంటిది, నాశనము లేనటువంటిది, తరగనటువంటిది, శాశ్వతమైనటువంటిది ఈ యోగం ఏదైతే ఉందో ఇది అహం వివస్వతే ప్రోక్తవాన్. నేను ఎవరికి చెప్పాను? మొట్టమొదట